భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలనే విషయాన్ని మనకు చాలా చక్కగా వివరించిందో. మరి మన అందరం ఈ రోజు నుండి, ఇంతకుముందు మనం ఒక 2 శ్లోకాలు నేర్చుకున్నాం 14వ అధ్యాయం. ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకొని ఆ భగవద్గీత శ్లోక అర్థాన్ని జీవితంలో ఆచరించుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నా పద్యాలు నేర్చుకుంటున్నాం రా, ఏం నేర్చుకున్నాం? అనగననగా రాగ మత్స్యలుచునుండు సాధనమున పనులు అర్థమైంది. రోజు చేయంగా ఏ పనైనా సమకూరు అంటే మనకు అది లభిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవాలంటే ఏం చేయాలి? రోజు అక్షరాన్ని గుర్తుపట్టాలి, వాటిని రాయడం ప్రాక్టీస్ చేయాలి. గుణిత పదాలు, ఉత్తు పదాలు, సరళ పదాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, ఆ తర్వాత ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, చతుర్విధ ప్రక్రియలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు, భిన్నాలు, ఇవన్నీ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే మనం చదువు మనకు సమకూరుతుంది. సమకూరు ధరలో అంటే ఇక్కడ ఈ భూమి మీద. మరి ఇది అందరికీ ఎందుకు వస్తలేదు చదువు? మీకు చాలాసార్లు చెప్తుంటాడు, చదువు రావాలంటే ఏం కావాలని చెప్పినా నేను మీకు, శ్రద్ధావాన్. అది ఎక్కడ ఉంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది ఆ యొక్క వాక్యం భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఈ భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిండు, అవునారా? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎక్కడ చెప్పిండు? యుద్ధ భూమిలో చెప్పిండు. యుద్ధం జరుగుతుంది, ఎవరికి? పాండవులకు, కౌరవులకు. ఆ యుద్ధం జరుగుతున్న మధ్యలో అర్జునుడు నేను యుద్ధం చేయంటాడు. అంటే ఆయన చేయాల్సిన పని చేయంటాడు. చేయాల్సిన పనిని ఎలా చేయాలో, ఎట్లా బాధ లేకుండా, దుఃఖం లేకుండా ఎలా చేయాలో చెప్పేదే భగవద్గీత. భగవద్గీత అంటే ఏదో ఒక హిందూ మతానికి సంబంధించి ఒక మత గ్రంథం కాదు. మనిషి ఎలా జీవించాలి, మనిషి ఎలా జీవిస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, మనిషి జీవితంలో కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, మనిషి మనస్సు మనిషిని ఎలా దుఃఖపెడుతుంది, మరి ఆ దుఃఖాన్ని దాటాలంటే ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి, ఏం చేస్తే మనిషికి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కదా వర్షిని, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనిషి ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలి. దుఃఖం వచ్చిందని అయ్యో అని మూల కూర్చొని ఏడవద్దు, సుఖం వచ్చిందని ఎగిరి గంతే, ఎప్పుడు సమస్థితిలో ఉండాలి. ఇప్పుడు మన హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, ఎట్లా ఉంటాడు ఎప్పుడు? సార్ సమస్థితిలో ఉంటాడు. దాన్నే భగవద్గీత చెప్తాడు, సమస్థితి. అర్థమైందా? అలాంటి వానికి ఎలాంటి కష్టం వచ్చినా కుంగిపోడు, ఎలాంటి సుఖం వచ్చినా పొంగిపోడు, అవునా? మరి అలాంటి అత్యున్నతమైన బోధనతో కూడినటువంటి గ్రంథమే భగవద్గీత. ఈ భగవద్గీత ఒక మతానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది కాదు. నేను ముందే చెప్తున్నా, భగవద్గీత అనేది ఒక మనిషి ఎలా జీవిస్తే ఆనందంగా ఉంటాడు, మనిషి జీవితంలో దుఃఖం అనేది దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనిషి యొక్క మానసిక ప్రవర్తనను, మనిషి యొక్క ఇంద్రియాలు 11 ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు మనిషిని ఎలా పతనం చెందించి ఒక గొప్ప స్థాయి నుండి కిందికి ఎలా తీసుకుపోతుంది. ఇప్పుడు చాలా మంది జైల్లో పడుతున్నారు కదరా. వై? ఎవరికైనా జైల్లో పడడం ఇష్టం ఉంటుందా? ఎవరికైనా తప్పు చేయడం ఇష్టం ఉంటుందా? మరి ఎందుకు చేస్తుంది తప్పు? ఇందులో ఉంటుంది. మనిషి అర్జునుడు అడుగుతాడు, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అని చిన్నపి వార్ష్ణేయ బలాత్యవ నియోజిత. ఎందుకు కృష్ణ మనిషికి పాపం చేయాలని లేకున్నా, చెడు చేయాలని లేకున్నా ఎందుకని చెడు చేస్తుండు? ఇందులో ఇప్పుడు మనం ఒక 40 మెంబర్స్ ఉన్నాం. 40 మెంబర్స్లో ఎవరికైనా నేను చదవకుండా మొద్దును కావాలని ఉందా? ఎవరికైనా ఉందా? ఎవరికైనా చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఉందా? మరి ఎందుకు వస్తుంది చెప్పగలుగుతారు? అది చెప్పు. అదే కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి? కరెక్టే, కష్టాల వల్ల చేయలేము. కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి? అసలు కష్టం అంటే ఏంది? నీ మనసుకు నచ్చందే కష్టం, అంతేనా? ఇప్పుడు టీవీ చూడడం నీకు కష్టమా సుఖమా? ఎట్లా చెప్తున్న సుఖమా? అది నీ మనసుకు నచ్చింది కాబట్టి. రాత్రి చలి పెడుతున్నా అక్కడ టీవీ పెట్టే పోయి చలిలో కూర్చొని టీవీ చూస్తావు. అదే చదువుకోమని చెప్పి ఒక అర్ధగంట సేపు చదువుతావా? ఎందుకని? అది నీ మనసుకు నచ్చదు కాబట్టి. అంటే ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ద మైండ్. నీ కష్టం కానీ సుఖం అని ఎక్కడ ఉందంతా నీ మనసులోనే ఉంది. మరి భగవద్గీత ఏం చెప్తుంది? ఒక్క మనస్సును జయించండి.
మీకు చాలాసార్లు చెప్పిన 11 ఇంద్రియాలు ఉంటాయి. భగవద్గీత మొత్తం చెప్పేది ఏంటంటే 11 ఇంద్రియాల గురించి చెప్తుంటుంది భగవద్గీత. మనం చెప్పుకున్నాం కదా, లీడర్ ఎవరు? మనస్సు. అవునా? ఈ మనస్సుకు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఏంటి? 5 కర్మేంద్రియాలు. ఏముంటాయిరా? కర్మేంద్రియాలు. దీని సర్వెంట్స్, మనసు యొక్క జీతగాళ్ళు. మన భాషలో చెప్పాలంటే ఈ మనస్సుకు హెల్ప్ చేసేటివి అనమాట. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5 తెలుసు కదా మీకు? చెప్పగలరు ఎవరెవరు? జ్ఞానేంద్రియాలు వాటినే మనం ఇంగ్లీష్లో సెన్సరీ ఆర్గన్స్ అంటే చెప్పినాను మీకు. సెన్సరీ ఆర్గన్స్. హౌ మెనీ సెన్సరీ ఆర్గన్స్ వీ హ్యావ్? 5 నా? వాట్ ఆర్ దోస్? ఐస్, నోస్, టంగ్, స్కిన్ and ears. These are the sensory organs. And working organs: hands, legs, stomach, and the urinal and excreta. వదిలేసేది తెలుసుగా మీకు? 5 కర్మేంద్రియాలు. ఇప్పుడు ఈ 10 ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు చదువుదామని క్లాస్కి వచ్చారు మంచిగా శ్రద్ధగా. కళ్ళు ఏమంటారు తెలుసా? అటు చూడు అంటే, అటేమో జరుగుతుంది చూడు అంటే చదువుకుందామని నువ్వు అనుకున్నా నిన్ను చదవకుండా చేస్తుంది ఎవరు? మనస్సు. మనస్సు ఫ్రెండ్. మనస్సుకు అంత శక్తిని ఇచ్చేటి ఎవరు? ఎవరితో పని చేయిస్తుంది మనసు? 10 ఇంద్రియాలతో అది పని చేయిస్తుంది. ఫస్ట్ ఏంటి? కళ్ళు. ఫస్ట్ ఎక్కువ మోసం చేసేటి ఏంటి? కళ్ళు. చదువు చెప్తుంటే, సార్ లెసన్ చెప్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ అడిషన్స్ చెప్తుంటారు. అడిషన్స్ వినకుండా చేస్తుంది ఎవరు? కళ్ళు. ఏమంటది? అటు చూడు అంటది ఫస్ట్. చెవి ఏమంటది? వాడు వాడేమంటుండు విను, సింధు చేయమంటుంది విను అని చెవి అంటది. నాలుగు ఏం ఆలోచిస్తుంది? ఈరోజు మిడ్ డే మీల్స్లో వంట వాళ్ళు ఏమంటున్నారు, కుక్కర్స్ ఏమంటున్నారు ఈరోజు అని చెప్తారు. చర్మ ఏమంటారు? బాగా చలి పెడుతుంది, బాగా ఎంతసేపు చెప్తారు సార్ క్లాస్లో ఉంటుంది. కాళ్ళు వాటి డూపుతుంటాయి. ఇవన్నీ జరుగుతుందా లేదా మీకు? మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా లేవా? మరి ఎట్లా, మరి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి? మరి ఈ ప్రపంచంలో ఎవడైతే వాడి మనస్సును ఈ 10 ఇంద్రియాలు, అరే మనస్సు లీడర్ రా, ఇక్కడ లీడర్ ఎవడు? ఈ ప్రపంచంలో నువ్వు గొప్పవాడిని కాకుండా అడ్డుకుంటుంది ఎవరు? మనస్సు. మనందరం ఏమనుకుంటాం తెలుసా? కాదు కష్టాలు వాడని. ఇప్పుడు ఏమన్నా నాకు కష్టాలు, ఆ కష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయి? ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఎట్లా పొందుతున్నావు? పనిష్మెంట్ ఎట్లా వస్తుంది నీకు? నువ్వు ఆ రోజు చేయాల్సిన హోంవర్క్ చేయకపోవడం వల్ల పనిష్మెంట్ వస్తుంది. మరి ఆ రోజు హోంవర్క్ చేయకుండా ఎవరు పెట్టుకున్నారు? కాళ్ళు. ఇందులో కర్మేంద్రియాల్లో ఉన్నాయి కదా చేతులు, ఇంకేమున్నాయి? కాళ్ళు. ఇవి ఏమున్నాయి? కాళ్ళు. ఆడుకుందామని చెప్పింది. అరే వాళ్ళందరూ ఆడుకుంటూ నేను కూడా ఆడుకుంటా. చేతులు ఏమైనా నేను వాడిని కొడతా, వాడిని పోయి పుట్టిన ఏం కారణాలు పిలిపిస్తాడు, వాడిని కొడతాడు. అంటే కొట్టడానికి కొట్టుమని చెప్పింది మనస్సు, చేసి కొట్టే పని చేసింది చేతులు. అంటే ఈ చేతులు మనస్సు కలిపి నేను పనిష్మెంట్ ఇప్పించింది. మళ్ళీ ఇంటికి పోయిన హోంవర్క్ చేయకుండా ఏమంటుంది మనసు? ఇప్పుడు ఎందుకు, సాయంత్రం రాత్రి చేద్దాం హోంవర్క్, ఇప్పుడు ఆడుకుందాం కోసేపు అని చెప్తుంది మనసు. సరే మనం వాళ్ళు చెప్తూనే ఉంటాయి. ఇట్లా ఈ 10 సహాయంతో, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల సహాయంతో మనస్సు మనం ఎప్పుడు కిందికి లాగుతూ ఉంటుంది, చెడు వైపు గుంజుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మీకు అర్థమైంది పాయింట్ ఇది? మిమ్మల్ని చెడు వైపు గుంజేది ఎవరు? ఈ చేతులు. మనస్సు ఫస్ట్ లీడర్. మనస్సుకు ఎప్పుడు హెల్ప్ చేసేది ఏంటి? ఈ 10 ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం, చేతులు, కాళ్ళు, కడుపు, ఇవన్నీ నిన్ను గుంజుతా ఉంటాయి. మరి ఇదంతా ఎక్కడుంది? ఫస్ట్ జ్ఞానం అంతా భగవద్గీతలో చెప్పిండు కృష్ణుడు. వీటి గురించి చెప్తారు భగవద్గీత. కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు నాకు అజ్జయ్ ఇజ్జయ్ నాకు ఎప్పుడైనా చెప్పింది ఏంది? అర్జున ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ విపురాత్మన. అంటే ఏంది అర్థం? అర్జున ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అంటే ఏంది? నువ్వు అంటే నీ మనస్సును ఫస్ట్ మంచిగా చేసుకో, చెడు ఆలోచనలు రానియదు. నీ మనస్సే నీకు బంధువు, నీ మనస్సే నీకు ఫ్రెండు, నీ మనస్సే నీకు ఎనిమి, శత్రువు. నీ మనసే నీ మిత్రుడు, నీ మనసే నీ శత్రువు. అర్థమవుతుందారా హర్షిత్? అర్థమవుతుంది? ఎవరు నీ శత్రువు, ఎవరు నీ మిత్రుడు? మనస్సే.
ఎలాంటి మనస్సు మిత్రుడు, ఎలాంటి మనస్సు శత్రువు? ఎవరి మనస్సు అయితే వాడు చెప్పినట్టు వింటదో అది వాడి మిత్రుడు. ఎవరి మనస్సు అయితే వాడు చెప్పినట్టు వినదో అది వాడి శత్రువు. సో ఇప్పుడు నువ్వు గొప్పవాడి కావడానికి కాకపోవడానికి ఎవరు కారణం? మరి ఆ మనస్సును ఎవడైతే అదుపులో పెట్టుకుంటాడో వాడే ఈ ప్రపంచానికి రాజు అవుతాడు. ప్రపంచానికి రాజు అంటే ఏంది? వానంతలో వాడు కరెక్ట్ పని చేసిన అనుకో వాడు ఇంకా ప్రపంచాన్ని జయించినట్టే కదా. వానికి ఎండ కొట్టినా బాధపడడు, చలి పెట్టినా బాధపడడు. ఎందుకు? వానికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి అయిందిరా, అవునా? రాత్రి అయింది. రాత్రి ఎప్పటికి గట్టే ఉంటుందా? మళ్ళీ ఏమవుతుంది? పగలు. ఇది ఒక 12 అవర్స్, ఇది ఒక 12 అవర్స్, అవునా కదా? ఇది ఒక చక్రమా కాదా? తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు వాడు బాధపడతాడు. ఇంకా రాత్రి వచ్చింది, వెళ్ళిపోతుంది, పగలు వస్తుంది. అలాగే చలికాలం వచ్చింది, మళ్ళీ ఏమొస్తుంది? ఎండాకాలం, మళ్ళీ ఏమొస్తుంది? అవునా? ఇవి ఎప్పుడప్పుడు ఉంటాయి. ఈ చక్రం కూడా తిరుగుతూనే ఉంటుంది, అవునా? మళ్ళీ మనిషికి ఒక సుఖం వచ్చిందిరా, ఎప్పటికి ఉంటుందా? తర్వాత ఏమొస్తుంది? దుఃఖం, అవునా? ఈ సుఖం దుఃఖం ఎప్పటికి ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఇవి తెలుసుకుంటాడు మనిషి. ఇది తెలుసుకున్నానికి ఇంకా బాధ ఉంటుందా? వాడు దుఃఖం వచ్చినా బాధపడు, సుఖం వచ్చినా ఇరుకంటాడు. అప్పుడు వానికి ఏమైతే ఇప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఇంకా ప్రశాంతంగా ఉంటాడు. అదే ఇక్కడ కృష్ణుడు సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభం జయాజయం. అంటే నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎలా ఉండాలి? ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. దేనితోటి మనం ప్రభావితం కావద్దు. ఇప్పుడు మనిషికి రోగాలన్నీ దేనివల్ల వస్తుంది తెలుసారా? మనస్సు. చాలా రోగాలు, షుగర్, బీపీ, అన్ని రోగాలు మనకి ఇంకా అర్థం కాదు. కానీ ఇప్పుడు రాను సైంటిస్టులు అన్ని రీసెర్చ్ చేస్తే ఏమవుతుంది చెప్పన్నా? మనిషికి 90% రోగాలు నీకు దీనివల్లనే వస్తుంది. దీనివల్ల మనస్సు వల్ల వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది రోగం ఫస్ట్. సరే, మరి మనకి ఏ రోగం రాకుండా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ ఒక్కదాన్ని జయించాలి. భగవద్గీత మొత్తం ఏం చెప్తుంది తెలుసా? 700 శ్లోకాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని శ్లోకాల లక్ష్యం ఏంద్రా? మనస్సును మన అదుపులో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టే అది నాది. ఇప్పుడు లెసన్ అయిపోయింది, ఈరోజు హోంవర్క్ పోగానే ఏమంటది మనస్సు? అవంతిక, మనము మనస్విని ఈరోజు ఖోఖో ఆడదామంటుంది. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు మనసుకు? లేదు, టుడే ఈజ్ వీ హ్యావ్ ఇంగ్లీష్ హోంవర్క్. ఫస్ట్ ఐ వాంట్ టు కంప్లీట్ దట్ హోంవర్క్, ఆఫ్టర్ దట్ గేమ్. అప్పుడు నీ మనసుకు చెప్పేదాన్ని వర్ణించేసా. హోంవర్క్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పోయి ఆడుకొని వచ్చి మళ్ళీ మ్యాథ్స్ హోంవర్క్, తెలుగు హోంవర్క్, ఈవీఎస్ హోంవర్క్, మళ్ళీ అప్పుడు టైం ఉంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఆడుకోవాలి. అంతేగాని అది చెప్పంగానే మనం చేయొద్దు. మనం ఎప్పుడు మనసును ప్రతిరోజు గమనించాలి. ఏమంటుంది మనసు? అది ఇప్పుడు అడుగుతున్నాడు, కాలు ఊపమన్నాడు, కాలు ఊపుతున్నాడు. ఎవరు మోసం చేసిరని? నేను కాలు మోసం చేసింది. మీరు ఈ రోజు నుండి ఏం చేయాలి? ప్రతి సెకండు మీ చేతులు ఏం చేస్తున్నాయి, కాళ్ళు ఏం చేస్తున్నాయి, కళ్ళు ఏం చేస్తున్నాయి, చేతులు ఇట్లా గోలతో ఆడుతున్నాయా, నేను లెసన్ కరెక్ట్ వింటున్నా, నేను విద్యార్థిని కదా, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నానా, లేకుంటే నేను చదవకుండా నన్ను చేతులు, కాళ్ళు, ముఖము, కళ్ళు, ముక్కు, నాలుక, చెవులను మోసం చేస్తున్నాయా అని ప్రతి సెకండ్ మనం గమనించాలి. అర్థమైందా? భగవద్గీత మొత్తం దేని గురించి చెప్పింది? మనస్సును జయించడం గురించి. మరి ఈ రోజు నుండి మనం మనసును జయిద్దామా? ఈరోజు భగవద్గీత జయంతి నుండి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఏమని? మనం ఖచ్చితంగా మన మనస్సును మన అదుపులో ఉంచుకుందాం. ఈ రోజు నుండి మీకు నేను రోజు ఒక శ్లోకం చెప్తాను. భగవద్గీత శ్లోకం మనం ఆల్రెడీ ఫస్ట్ శ్లోకం ఏం చెప్పుకున్నాం? 14వ అధ్యాయం ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా. ఎవరు చెప్తారు? ఎవరికైనా వస్తుందా? ज्ञानमुत्तः यज्ञात्वा मुनयः सर्वे परं
ఒకటో అధ్యాయం నుండి 13 అధ్యాయాలు చెప్పేసిండు అర్జునుడికి. 1 నుండి 13 అధ్యాయాలు చెప్పేసిండు. చెప్పేసినాక మళ్ళీ 14వ అధ్యాయం ఏం చెప్తుందంటే పరం భూయ ప్రవక్ష్యామి, నీకు మళ్ళీ చెప్తున్నా అర్జున. ఎందుకంటే నువ్వు మళ్ళీ మర్చిపోవచ్చు. ఇప్పుడు నేను సార్ ఏం చెప్తారో మనకు కూడికలు చెప్తాడు, అడిషన్స్. వన్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ బట్ యూ కాంట్ అండర్స్టాండ్ నా పర్ఫెక్ట్లీ ఫస్ట్ టైం. మళ్ళీ చెప్తాడు టీచర్, మళ్ళీ చెప్తాడు. ఇక్కడ కూడా 13 అధ్యాయాలు చెప్పిన తర్వాత అర్జునుడు మళ్ళీ చెప్తుంది. ఏమంటుందో పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అత్యంత గొప్ప జ్ఞానం, ఉత్తమ జ్ఞానం అర్జున, నేను నీకు మళ్ళీ చెప్తున్నా విను. ఎందుకంటే ఇలాంటి జ్ఞానాన్ని ఇంతకుముందు మునులు, గొప్పవాళ్ళు. మునులు అంటే ఎవడైతే మనస్సును జయించిండో వాడే ముని. అర్థమైంది? ముని అంటే ఎవడో కాదు, ఇప్పుడు మహర్షులు గడ్డాలు పెంచుకుని సినిమాలో చూస్తారు కదా, ఆ ఏజ్ వేసినోడు కాదు. ఎవడైతే మనస్సును జయించి ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడే ముని. మనకి దుఃఖం ఉండదు, వాడు ఎప్పుడు బాధపడాడు. సుఖం రాగానే ఎగిరి గంతేయడు, దుఃఖం రాగానే కుంగిపోడు, వాడే ముని. మునే సర్వై పరాం సిద్ధిమితో గతాః. వాళ్ళు పరమసిద్ధి. పరమసిద్ధి అంటే ఏంది? ఎప్పుడూ ఆనందంగా ఉండడం, ఎప్పుడూ ఆనందం. ఇక భగవద్గీత లక్ష్యం ఏంది? భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలో? భగవద్గీత నేర్చుకోవడం మనకి ఏమొస్తుంది? నువ్వు భగవంతుని అయిపోతావు. డాక్టర్ అయినోడు ఏమవుతారా? డాక్టర్ చదువు చదివినోడు ఏమవుతాడు? డాక్టర్. టీచర్ చదువు చదివినాయనా? మరి ఇంజనీరింగ్ చదువు చదివినాయనా? లాయర్ చదువు చదివినాయనా? భగవద్గీత చదివినాయనా? భగవంతుడే. భగవంతుడు అంటే ఇట్లా పెట్టుకొని గుళ్ళె కూర్చున్నాయే కాదు. ఎవడైతే మనస్సును జయించి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడో వాడే భగవంతుడు. నేను చెప్తలేను, కృష్ణుడే చెప్పాడు. 2వ శ్లోకం ఇలా 14వ అధ్యాయం 1వ శ్లోకం అయిపోయింది కదా. 2వ శ్లోకం ఏం చెప్పి చూద్దామంటే, ఈ 1 శ్లోకం చెప్పి ముగిస్తుంది. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య ఇదం జ్ఞానం నిజంగా ఇదం అంటే ఈ జ్ఞానం. ఏ జ్ఞానం? కృష్ణుడు చెప్పబోయే జ్ఞానం. ఒక జ్ఞానం చెప్తున్నాడు మళ్ళా. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చిందిరా. ఎన్నిసార్లు చెప్తాడు సార్? ఒకసారి చెప్తాడా? 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్తాడు. ఇక్కడ కూడా కృష్ణుడు అనే సారు వాళ్ళ స్టూడెంట్ చెప్తుండే ఏమని? ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః. ఇదం జ్ఞానం ఉపసాధర్మ్యం ఆగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ఆగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. ఏమంటుందంటే ఇదం జ్ఞానం. అర్జున, ఈ జ్ఞానాన్ని చెప్తున్నా కదా, చెప్పబోతున్నా. ఇది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం అంటే చెప్పబోతున్నా కృష్ణుడిగా. ఇప్పుడు లడ్డూలు బాగుంటాయిరా, లడ్డూలు తీయ ఉంటాయిరా, లడ్డూలు స్వీట్గా ఉంటాయి, లడ్డూలు బాగుంటాయి అన్నప్పుడు మీకు ఏమైతుంటుంది? ఇంకా లడ్డూలు ఎట్లున్నాయి, ఏవి 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 అనిపిస్తుంది అనిపించదా? ఇక్కడ కూడా చెప్తున్నా కృష్ణుడు ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు ఆచరిస్తే,
విన్నా అరే లడ్డు 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 100 సార్లు కొడితే లాభం ఉంటుందా? ఎప్పుడు లాభం? లడ్డు తినాలి. అవునా? భగవద్గీత 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 లాభం ఉందా? ఇదం జ్ఞానం ఉపాసిత్య మసాదర్మి అగదా సర్గేపినం జాయంతే ప్రళయ రక్షించే లాభం ఉందా? ఎప్పుడు లాభం? దాన్ని ఆచరించాలి. నువ్వు కూడా కృష్ణుని లాంటి కావాలి. నువ్వు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండి ఈ సమాజానికి ఉపయోగపడాలి. అవునారా? అంతేనా కదా? మన పరమ లక్ష్యం ఏంటి? మనం బాగుండాలి, సమాజం కూడా బాగుండాలి. అది మన లక్ష్యం. ఏమన్నా నిజం జ్ఞానం ఉపాసిత్య, ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే మమ సాధర్మ్యం, నాలాగా నా అంతటో అయితే అర్జున నువ్వు. ఇప్పుడు ఈ భగవద్గీత చదువుకుంటే ఏమైతాం? మనం కూడా కృష్ణుని లాంటి వాళ్ళం అవుతాం. కృష్ణుని గుణాలు లాంటి వాడిని కృష్ణులాగా అవుతాం. అంటే కృష్ణుని లెక్కనే సేమ్ అవుతామని కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను చదువు మీకు, నేను చెప్పిన చదువు మీరు చదువుకుంటే మీరు టీచర్ కావచ్చునా కారాదా? నాకు చదువు మీకు వస్తుందా రాదా? అవునా? డౌట్ ఉందా ఏమన్నా? లేదు కదా? మరి కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే నువ్వు నాలాగైతే అర్జునా. పవన్ సాయి ఏమంటున్నాడు? కూడా నాలాగైతే మోసపోవద్దు ఎప్పుడు ఇంద్రియాల చేతిలో. మనం ఈ రోజు నుండి మనం ఏంటి 10 ఇంద్రియాలని ఎప్పుడు 11 ఇంద్రియాలు మనం ఎప్పుడు మన చేతిలో ఉంచుకోవాలి. అవి చెప్పినట్టు మనం వినొద్దు. మనం చెప్పినట్టే మీకు చెప్పిన మనం ఎవరు? ఆత్మ. అవునా? మన పక్కనే ఉన్నారు పరమాత్మ. ఇది ఎప్పుడు మీతో మాట్లాడతలేడు? పరమాత్మ ఎప్పుడు మాట్లాడతలేదా? ఎప్పుడైనా చెడు పని చేస్తున్నా చెడు చేయమని చెప్పడం ఎవరు? పరమాత్మ. మరి ఇక్కడ పక్క పండి చెడు ఏమంటాం ఎవరు? మాయ. ఈ మాయ ఎప్పుడు ఏం చెప్తుంది? చెడు ఏ చెడు ఏం చెప్తుంది. మధ్యలో ఉండేది నువ్వు. నువ్వు చెడు చేస్తే చెడ్డవాడిని అవుతావు, మంచి చేస్తే మంచివాడిని అవుతావు. ఈ రెండింటినీ చూసేది నువ్వే. ఈ రెండింటిలో ఏం చేస్తే నువ్వు అవుతావు. మంచి పని చేస్తే మంచివాడిని అవుతావు, చెడు పని చేస్తే. మరి ఆ మంచి చెడు చేయకుండా ఉండాలని విచక్షణ జ్ఞానం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అర్థమవుతుందా? ఇంకేమంటున్నాడు? సర్గేపి నోపజాయంతే, నువ్వు చనిపోయేటప్పుడు కూడా బాధపడవు. ఇక ఎందుకని? కృష్ణుడు భగవద్గీతలో చెప్పిండు, జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాతః పరిహార్యార్థే న త్వం శోచితుం అర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మళ్ళీ జన్మం తప్పదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాం కదా, సైకిల్స్, చలి ఎండాకాలం వానకాలం, పగలు రాత్రి, సుఖం దుఃఖం. మరి ఇంకోటి ఏముంటారంటే సేమ్ మరణం జననం. ఇవి కూడా సైకిల్. మరణిస్తాడు, జన్మిస్తాడు, మళ్ళీ మరణిస్తాడు. ఇంకా అప్పుడు బాధ ఎక్కడిది ఉంటుందా? సరే వస్తుంది, కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు మనతో ఉంటాడు. ఇప్పుడు నరేష్ సార్ ఉన్నాడు, నరేష్ సార్ మీతో ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు అప్పుడు ఎవరు అది ఏమో సార్ లేడు అని బాధపడతారా? బాధపడతారు ఉంటుంది. కానీ సార్ ఇక్కడ శరీరం పోయింది, ఈ ఆత్మకు మళ్ళీ ఇంకో శరీరం. ఇలాంటి గుణాలనే, ఆ గుణాలతోటి. ఇప్పుడు ఒక సిమ్ కార్డు ఉందా మీకు? ఒక సిమ్ కార్డు ఉందా? ఒక ఫోన్ ఖరాబ్ అయిపోయింది, ఫోన్ వాడేసినాం, మళ్ళీ కొత్త ఫోన్లు ఏం పెడతాం? అదే పాత సిమ్ కార్డు పెడతాం కదా. మళ్ళీ నెంబర్లు ఉంటాయా ఉన్నాయా? ఆ సిమ్ లో ఉండాల్సిన పైసలు ఉంటాయా ఉండయా? అంటే ఇక్కడ ఫోన్ ఇంపార్టెంటా సిమ్ కార్డు ఇంపార్టెంటా? ఆ సిమ్ కార్డు లాంటిదే మన ఆత్మ. ఫోన్ ఖరాబ్ అయి ఫోన్ వాడేస్తాం, కానీ సిమ్ కార్డు ఉంటుంది, అది వేరే ఫోన్లో పెడతాం. మళ్ళీ అప్పుడున్న నెంబర్లు, అప్పుడున్న పైసలు అన్నీ వచ్చేస్తుంది. సేమ్ ఆత్మ కూడా ఇప్పుడు నీకు ఎలాంటి గుణాలు ఉన్నాయో, ఎలాంటి అలవాట్లు ఉన్నాయో, అలాంటి అలవాట్లతో నువ్వు మళ్ళీ శరీరం తీసుకుంటావు. అర్థమవుతుంది? భగవద్గీత, ఏ భగవద్గీతలో ఎక్కడ కూడా మతాన్ని గురించి చెప్పదు. భగవద్గీత ఏం చెప్తుంది? నీవెవరు, నువ్వు ఎందువల్ల చెడ్డవాని అవుతున్నావు, నువ్వు మంచివాని కావాలంటే ఏం చేయాలి, వింటే. మనిషిని భగవంతుని చేసేదే భగవద్గీత. ఎట్లయితే డాక్టర్ చదివి మామూలు మనిషి ఏమైతుంది డాక్టర్ అవుతుండో, మామూలు మనిషి భగవద్గీత చదివి జీవితంలో చదవగా లాభం లేదు, మళ్ళా తను ఏం చేయాలి? ఆచరించాలి. అవునా కదా? ఇంకేమంటుండు? సర్గేపి నోపజాయంతే, నువ్వు చనిపోయినప్పుడు బాధపడవు, పుట్టినప్పుడు బాధపడవు, తర్వాత ప్రళయేన విదంతి చ, చనిపోయినప్పుడు కూడా బాధపడవు. అంటే నువ్వు చావు పుట్టుకలు జయించి నువ్వు ఎప్పుడు ఏ స్థాయిని పొందుతావు? ఇక నేను ఆత్మను అనే స్థాయిని పొందుతావు. అర్థమవుతుందా? మై డియర్ చిల్డ్రన్, ఈ భగవద్గీత జయంతి రోజు నేను ఇచ్చే మన సార్ చెప్పినట్టు ఏంటంటే, మనం ఈ భగవద్గీతను నేర్చుకొని మనం మంచి పిల్లలుగా తయారై ఈ సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మనం తయారు కావాలి. అంతేనా కాదు? మరి అట్లా కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మన మనస్సును మనం జయించాలి.
ఆ 11 ఇంద్రియాల్ని జయించాలి. మరి అందరు రెడీ ఉన్నారా 11 ఇంద్రియాలు జయించడానికి?